బయాలజీ డిఎస్సి ఆర్ఆర్బి ప్రత్యేకం. ద ఐ కన్ను, బ్లడ్ వెస్సెల్స్, మాక్యులా, ఆప్టిక్ నర్వ్, రెటీనా, చొరీడ్, స్క్లెరా, కంజుక్టివా, కెర్నియా, పిప్పుల్, లెన్స్, వైట్రిస్, హ్యూమర్, ఎక్వస్ హామర్, ఐరిస్, సిల్లారీ బాడీ. ద ఐ ఎడినోవైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. జ్ఞానేంద్రియాలు మన చుట్టూ ఉన్న పరిసరాలను గ్రహించే దేహంలోని భాగాలను జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు, ఇవి మానవ శరీరంలో అతి సున్నితమైన భాగాలు. దీని అధ్యయనం ఆప్థమాలజీ. ఈగ, బొద్దింక అనే కీటకాలలో సంయుక్త నేత్రాలు ఉంటాయి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి ఉండవలసిన దూరం 30 సెంటీమీటర్లు. టీవీ చూసేటప్పుడు కంటికి టీవీకి ఉండవలసిన దూరం 2.5 మీటర్లు. అతి చిన్న కండరం కంటిలో ఉంటుంది. దాని పేరు నిమ్న భూజు కండరం. ప్రతిబింబం ఏర్పడడానికి పట్టే సమయం 0.1 సెకండ్. కనుగుడ్డు కదల్చడానికి 6 కండరాలు సహాయపడతాయి. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య 16. కనురెప్పలు ఉండని జంతువులు పాములు, చెవులు, చేపలు. కన్నులు అనేవి నేత్ర గర్తాలలో అమరి ఉంటాయి. కళ్ళకు 6 గంటలు విశ్రాంతి అవసరం. నేత్రగర్తంలో కన్నులు 2/3 వంతు లోపలికి, 1/3 వంతు వెలుపలికి ఉంటాయి. 2 కళ్ళతో ఒకే వస్తువును ఏకకాలంలో చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. ఉదాహరణకు పక్షులు, క్షీరదాలు. 2 కళ్ళతో వేర్వేరు వస్తువులను చూడగలడాన్ని మోనోక్యులర్ విజన్ అంటారు. ఉదాహరణకు చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. మొజాయిక్ దృష్టి కీటకాలు. టెలిస్కోపిక్ దృష్టి కేవలం పక్షులకు మాత్రమే. నోట్: పక్షుల కంటిలో పెక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది. ప్రినోసోమా అనే సరీసృపం తన కంటి నుంచి శత్రువుల పైకి రక్తాన్ని చిమ్ముతుంది. కంటిలో 3 భాగాలు ఉంటాయి. అవి పొరలు. 1 దృఢస్థరం లేదా కార్నియా లేదా శుక్లపటలం. 2 రక్తపటలం. 3 నేత్రపటలం లేదా రెటీనా. ఫస్ట్ వన్ దృఢస్థరం లేదా కార్నియా. ఇది కంటిలోని మొదటి భాగం. దీనిని స్క్లెరోతిక్ పొర అంటారు. దీనిలో కుంభాకార కటకం, అభిసారి కటకం లేదా సర్దుబాటు చేసుకోలేని కటకం ఉంటుంది. నేత్రదానం చేసేటప్పుడు కంటిలో సేకరించే భాగం కార్నియా. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 6 గంటల లోపు కార్నియాను సేకరిస్తారు. కార్నియా వెనుక భాగంలో కంటిపాప ప్యూపల్ ఉంటుంది. ఇది కెమెరాలోని డయాఫ్రమ్ లా పనిచేస్తుంది. కంటిపాప మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది. దీనిని థారక్ లేదా ఐరిస్ అంటారు. థారక్ వెనుక ద్వికుంభాకార కటకం లేదా స్ఫటికా కటకం లేదా సర్దుబాటు చేసుకునే కటకం ఉంటుంది. హర్మిందర్ దువా అనే భారతీయ శాస్త్రవేత్త కంటిలోని కార్నియాకు సంబంధించిన ఒక కొత్త పొరను కనుగొని దానికి దువాన్ లేయర్ అనే పేరు పెట్టారు. ఇది కార్నియాలోని 5 పొరల్లోని కార్నియల్ స్ట్రోమా డిస్సిమిటిస్ మెంబ్రేన్ పొరల మధ్య 15 మైక్రాన్ల మందంలో ఉంటుంది. కంటిపాపకు మెలనిన్ రంగును ఇస్తుంది. కార్నియాను కప్పి కంజెక్టివా అనే పొర ఉంటుంది. సెకండ్ వన్ రక్తపటలం. ఇది కంటిలోని 2వ పొర.
ఇది రక్తంతో నిండి ఉంటుంది. దీనిలో రక్తనాళాలు, రక్త కణాలు ఉంటాయి. రక్త పటలం ముందు భాగాన్ని పరితారక అంటారు. పరితారక నుంచి శైలిక కండరాలు ఏర్పడతాయి. ఇది సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల కటకం ముందుకు వెనుకకు కదులుతుంది. కావున దూరంగా ఉండే వస్తువులనైనా దగ్గరగా ఉండే వస్తువులనైనా మానవుడు స్పష్టంగా చూడగలడు. 3. నేత్రపటలం లేదా రెటీనా. ఇది కంటిలోని మూడో పొర. దీనిని కంటిలోని జ్ఞాన భాగంగా పిలుస్తారు. రెటీనా నుంచి వార్తలను మెదడుకు చేరవేసేవి దృక్నాడులు. ఈ పొరలలో 2 రకాల కణాలు ఉంటాయి. ఏ దండ కణాలు లేదా రాడాస్. బి శంకు కణాలు లేదా కోన్స్. ఫస్ట్ దండ, శంకు కణాల సంఖ్య 14 కోట్లు. దండ లేదా శంకు కణాల నిష్పత్తి 15:1. ఏ దండ కణాలు లేదా రాడ్స్. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ కణాలు రొడాప్సిన్ అనే రంగును కలిగి ఉంటాయి. ఇవి తెలుపు, నలుపు దృశ్యాలను చూడడానికి మాత్రమే సహకరిస్తాయి. రాత్రి సమయాల్లో సంచరించే జీవులలో నిశాచర జీవులు ఈ కణాలు దృష్టికి సహాయపడతాయి. రేచీకటి గల వ్యక్తుల్లో ఈ కణాలు ఉండవు. ఏ విటమిన్ లోపిస్తే రాడ్ కణాలు రొడాప్సిన్ను ఉత్పత్తి చేయవు. కావున రేచీకటి వస్తుంది. అత్యధికంగా రాడ్ కణాలు కలిగిన జీవులు గుడ్లగూబ. బి శంకు కణాలు లేదా కోన్స్. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ కణాలు అయోడాప్సిన్, విజువల్ పర్పుల్ అనే రంగు పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ కణాలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించడానికి సహాయపడతాయి. ఈ రంగులను ప్రాథమిక రంగులు అంటారు. కలర్ టీవీలో కనిపించే రంగులు కూడా ఈ 3 రంగులే. వర్ణంధత్వం గల వ్యక్తులలో శంకు కణాలు ఉండవు. కంటిలో రెటీనాపై ఏ ప్రాంతంలో అయితే వస్తువు ప్రతిబింబం ఏర్పడుతుందో ఆ ప్రాంతాన్ని ఎల్లో స్పాట్ అంటారు. దండ కణాలు, శంకు కణాలు లేని ప్రాంతాన్ని అందచుక్క అంటారు. కంటి కింది రెప్పల మూల భాగంలో లాక్రిమల్ గ్రంథులు లేదా అశ్రు గ్రంథులు లేదా కన్నీటి గ్రంథులు ఉంటాయి. ఇవి కన్నీటిని స్రవిస్తాయి. కన్నీటిలోని లవణం శ్రీ కనుక రుచికి ఉప్పగా ఉంటుంది. కన్నీటిలో ఉండే ఎంజైమ్ లైసోజోమ్. ఇది సూక్ష్మ జీవనాశినిగా పనిచేస్తుంది. కంటిలో నిమేషక పటలం, కనురెప్పలు అనేవి అవశేష అవయవాలు. కంటికి సంబంధించిన వ్యాధులు. ఫస్ట్ 1 ట్రైకోమా. ఇది కార్నియాకు సంబంధించిన వ్యాధి. ఇది కెలామీడియా టకామాస్టిన్ అనే బ్యాక్టీరియాల వల్ల వస్తుంది. కావున కళ్ళు ఎర్రబడి నీరు కారుతాయి. సెకండ్ 1 కండ్ల కనక లేదా కంజక్టివైటిస్. ఈ వ్యాధిని పింక్ లేదా మాడ్రాస్ ఐ అని పిలుస్తారు. ఇది ఎడినో వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. కళ్ళు ఎర్రబడి నీరుగారి కంటి నుంచి పచ్చని ఉసులు వస్తాయి. ఇది గాలి ద్వారా అందరికీ వ్యాపిస్తుంది. థర్డ్ 1 అస్టిగ్మాటిజం అసమదృష్టి. ఇది పుట్టుకతో వచ్చే వ్యాధి. వీరికి వస్తువులు వక్రాలుగా కనబడతాయి. కార్నియర్ నిర్మాణంలో లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని సరిచేయడానికి స్తూపాకార కటకం, సిలిండ్రికల్ లెన్స్ ఉపయోగిస్తారు. ఫోర్త్ 1 అల్బినిజం. ఇది జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి గల వ్యక్తులు ఎక్కువ కాంతిని లేదా వెలుతురును చూడలేరు. ఫిఫ్త్ 1 అశ్వదృష్టి, మయోపియా. ఈ వ్యాధి గల వ్యక్తులు దూరపు వస్తువులు మాత్రమే చూడలేరు. కారణం దూరపు వస్తువుల ప్రతిబింబం రెటీనా ముందు భాగంలో పడుతుంది. ఈ వ్యాధిని సరిచేయడానికి పుటాకార అపసారి కటకంను ఉపయోగిస్తారు. సిక్స్త్ 1 దూరదృష్టి, హైపర్ మయోపియా. ఈ వ్యాధి గల వ్యక్తులు దగ్గరి వస్తువులు మాత్రమే చూడలేరు. కారణం వస్తువుల ప్రతిబింబం రెటీనా వెనుక భాగంలో పడుతుంది.
ఈ వ్యాధిని సరిచేయడానికి కుంభాకార కటకంను ఉపయోగిస్తారు. 7th వన్ ట్రైస్ బయోపియా, ఏ వస్తువులను సరిగ్గా చూడలేకపోవడం, ఏ వస్తువులనైనా మసకగా కనిపిస్తాయి. 8 ఇది వృద్ధాప్యంలో కలుగుతుంది. దీని నివారణకు ద్వినాభిత్వ కటకం, బయోఫోకల్ లెన్సెస్ను ఉపయోగిస్తారు. 8 మెల్లకన్ను, స్ట్రాబిస్మస్, కంటి కండరాలు పరిమాణానికి మించి పెరగడం వల్ల మెల్లకన్ను వస్తుంది. చూపులో లోపం ఉండదు, కానీ కంటి కండరాలు కిందకు వాలిపోతాయి. ఆపరేషన్ ద్వారా సరిచేయవచ్చు. వర్ణంధత్వం, కలర్ బ్లైండ్నెస్, ఈ వ్యాధి ఉన్నవారు ఎరుపు, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు. ఈ 2 రంగులు నలుపు రంగులో కనిపిస్తాయి. ఇది పారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ వ్యాధిని నివారించడం సాధ్యం కాదు. 10th వన్ శుక్లాలు, కటరాక్ట్, ఇది ముసలివారికి వస్తుంది. కనుగుడ్డును కప్పుతూ తెల్లటి పొర ఏర్పడుతుంది, కావున ఎత్తులు, గుంతలు గుర్తించలేరు. ఆపరేషన్ ద్వారా ఈ పొరను తొలగిస్తారు. 11th వన్ వ్యూకోమా, కంటిపైన సూక్ష్మజీవులు దాడి చేయడం వలన మానసిక ఒత్తిడి ఉండి నిద్రలేకపోవడం వల్ల కంటిలోని ద్రవంపై ఒత్తిడి పెరిగి నీరు కారుతుంది. 12th వన్ గ్లూకోమా, కళ్ళు పొడిబారడం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.